కన్నపల్లి కల్పవల్లి సారళమ్మ మేడారం గద్దెపైకి చేరుకుంది. అర్ధరాత్రి 12 గంటల దాటాక గిరిజన ఆచారాల సాక్షిగా లక్షలాది భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క కూతురు గద్దెను చేరింది. కన్నేపల్లి గ్రామం నుంచి వచ్చిన సారళమ్మ డప్పుల దరువులు, పూజారుల నృత్యాలు, భక్తుల పూనకాల మధ్య గద్దెలపైకి కొలువుదీరింది. దీంతో మహాజాతరకు అంకురార్పణ జరిగింది. ఇక అంతకు ముందే కొండాయి నుంచి సారళమ్మ భర్త గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు సైతం గద్దెలకు చేరుకున్నారు. దీంతో మహాజాతర ప్రారంభమైంది. ఇక ఇవాళ చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెలపైకి చేరుకోబోతుంది. కుంకుమ భరిణ రూపంలో గద్దెలపైకి సమ్మక్క చేరుకోబోతుంది. గద్దెలపైకి వనదేవతల ఆగమనంతో మేడారం జాతరలో తొలి ఘట్టం ఆరంభమైంది. మేడారం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుమా అందిస్తారు. మేడారం సమ్మక్క సారళమ్మ దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నిలువెత్తి బంగారాన్ని మొక్కుగా చెల్లించుకుంటున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం సారళమ్మ గద్దె మీదకు ఆసీనులు అయిన తర్వాత మొక్కులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మనతో పాటు కొంతమంది ఉన్నారు. భక్తులకు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నా ఏంటి, ఈ మొక్కుకు సంబంధించి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మీరు బెల్లాన్ని అంటే బంగారంగా సమర్పిస్తున్నారు అమ్మవారికి? బంగారంగా సమర్పిస్తున్నాము. అనుకునే పనులన్నీ అయితే కాబట్టి మా చెల్లెలకు ఆరోగ్యం బాగాలేకపోతే మంచిగా అయితే ఇస్తాను మొక్కున. నా మన్మరాళ్ళకి వాళ్ళ ఎత్తు బంగారం ఇస్తారు మొక్కున. ఇంకా మన్మరాళ్ళకు మన్మన్కి బంగారం, వాళ్ళ ఎత్తు బంగారం ఇస్తారు. అమ్మవారి మహిమ గురించి ఏం చెప్తారు? అమ్మవారి మహిమ ఇంత అంత అంటే ఏం లేదు, ఎంతో ఉంది. అందుకే చెప్పడం మాటలో లేదు. మీరు బంగారాన్ని ఇలా ఎత్తుకున్నారు, ఏమనిపిస్తుంది మీకు? అంటే అమ్మవారికి అసలు అంత దూరంకి వెళ్ళి ఎత్తుకొని వస్తున్నా అమ్మవారి కోసం బంగారం తెచ్చినాం కాబట్టి ఎలాంటి బరువు అనేది ఏం లేదు. వివిఐపి లైన్ టికెట్ తీసుకున్నా అని కూడా ప్రజలతో ప్రకారమే పంపిస్తున్నారు. సపరేట్ గా అట్లా ఇట్లా అనేది ఏం లేదు, అందరితో పాటు పంపించేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. కొత్తగా కల్చర్ అంతా చూసే వరకు బాగుంది. మనం చూసాం కదా, సమ్మక్క సారళమ్మ దర్శనం చాలా బాగా జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ మొక్కును చెల్లించుకున్న మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇంత మంచిగా అమ్మవారికి బెల్లాన్ని బంగారంగా సమర్పించడం చాలా గొప్ప విషయం వనదేవతకి. మీ ఫీలింగ్ ఏంటి? మా అమ్మ మా పిల్లల ఎత్తు బంగారం ఇస్తా అనుకుంది. నా చిన్నపిల్లలకి ఆరోగ్యం మంచి లేకపోయినా ఆమె ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి నా చిన్నపిల్ల నా పెద్ద బిడ్డ అంత బంగారం ఇచ్చి వాళ్ళ జుట్లో మొత్తం తల్లికి నివర్పించి మంచిగా మొక్కుకుంటాం. ఇప్పుడు మా పిల్ల ఆరోగ్యం కూడా మంచిగా ఉంది. తల్లి కూడా చల్లగా చూసాయని కోరుకుంటున్నాం. చూసాం కదా, హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడం చాలా అందంగా ఉంది. కోరికలు తీర్చే కల్పవల్లిగా సమ్మక్క సారళమ్మ తల్లిని ప్రజలు కొలుస్తున్నారు. ఇది ప్రస్తుతం మేడారంలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ చాయిస్ తో సుమా, 10 టీవీ.